రైతాంగానికి విస్తృతమైన వివరమైన సమాచారాన్ని అదేవిధంగా విజ్ఞానాన్ని అందుబాటులో ఉండేటువంటి దాన్ని చేరవేయడం కోసం సోదరులు రాజేందర్ రెడ్డి గారు తెలుగు రైతు బడి అనేటువంటి ఛానల్ ద్వారా ఈ ప్రసార కార్యక్రమాలను చేపడుతున్నారు. గతంలో కూడా నేను చెప్పినాను, వాస్తవంగా ప్రభుత్వ పరంగా వ్యవసాయ శాఖనో లేదా ఒక విశ్వవిద్యాలయమో లేకుంటే ఐసీఆర్ లాంటి సంస్థలో ఒక ప్రత్యేక కార్యాచరణగా పెట్టుకొని చేయాల్సినటువంటి పనిని ఒక వ్యక్తిగా తానే ఒక సంస్థగా రూపాంతరం చెంది ఈ గురుతరమైనటువంటి బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇది అభినందనీయం, మనమందరం కూడా ప్రోత్సహించాలి. ఫిబ్రవరి 20, 21, 22 తారీఖులలో 2026 సంవత్సరం హైదరాబాద్ మహానగరంలో ఎన్టీఆర్ స్టేడియంలో తలపెట్టినటువంటి 3 రోజుల పాటు ఈ అఖిల భారత స్థాయి అగ్రి షో అయితే వ్యవసాయ ప్రదర్శన, అందులో యంత్ర సామాగ్రి కావచ్చు, పరికరాలు కావచ్చు, నవీన ఆవిష్కరణలు కావచ్చు, వ్యవసాయ సంబంధిత లిటరేచర్ కావచ్చు, ఈ మొత్తాన్ని కూడా అక్కడ ప్రదర్శిస్తారు. అనేక కంపెనీల వాళ్ళు, అనేక మంది ఆవిష్కరణలు చేసినటువంటి వాళ్ళు, నూతనంగా వాళ్ళు ఏమి ఉనికిలోకి తెచ్చినారో వ్యవసాయ అభివృద్ధి కోసం, రైతాంగ అభివృద్ధి కోసం వాటన్నింటిని కూడా అక్కడ ప్రదర్శిస్తారు. వాటిని మనం అందరం కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి రైతుల్ని వీలైనంత ఎక్కువ మందిని కనుక ఆ అగ్రి షోలో పాల్గొనేటట్లు మనం చేయగలిగితే చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈ అగ్రి షో అద్భుతంగా విజయవంతం కావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను.